12వ అధ్యాయము 12వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5-6 వచనాలు. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావలెనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. చాలండి. ఇక్కడ ఇది మనకి తెలిసిన వాక్యమే, కానీ ఇందులో నుంచి కొన్ని మాటలను మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారు, ఈ మాటల ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నారు. ఈరోజు వాక్యం యొక్క సందేశం ఏంటంటే, సమస్యలలో ఉన్నప్పుడు చింతించకుండా, బాధపడకుండా, పరిపూర్ణంగా మనము దేవుని మీద ఆనుకుంటే దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తారో మనం ఈ 2 వ్యక్తుల నుంచి మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే పేతురు ఎవరంటే యేసు ప్రభు యొక్క శిష్యులు. ఆది అపోస్తులు మొత్తము 12 మంది శిష్యులు. అయితే వారందరూ కూడా యేసు ప్రభువుతో సహవాసం చేసి, మరి వారు యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటిస్తూ అద్భుతాలు వారి ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చారు. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఈ యొక్క ఆది అపోస్తులు ఏంటంటే భయపడేవాళ్ళు కాదు, దిగులు పడేవారు కాదు. ప్రతి సమస్యని కూడా దేవుని పాదాల చెంత పెట్టేవారు. వారు చాలా గొప్ప అద్భుతాలు వారు చేస్తూ వచ్చారు. వారి జీవితంలో నుంచి మనం ఈరోజు దేవుడు మనకి ఈ పేతురు ద్వారా ఏమి నేర్పిస్తున్నారో మనం ఈరోజు నేర్చుకుందాం. అయితే ఇక్కడ పేతురుని ఎక్కడ ఉంచారండి? చెరసాలలో ఉంచారు. చెరసాలలో ఉంచినప్పుడు సంఘం అతని కొరకు ఏం చేస్తుంది? అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. కానీ పేతురు మాత్రం ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడండి? నిద్రపోతున్నాడు. అంతకు ముందు మనం చూసినట్లయితే అక్కడ యోహాను సహోదరుడైన యాకోబుని ఏం చేశారంటే, పేతురుని యాకోబుని ఇద్దరిని కూడా బంధించారు. కానీ యాకోబుని ఏం చేశారంటే చంపేశారు. యాకోబుని చంపేశారు. అక్కడ యాకోబుని చంపేసిన సిచ్యువేషను పేతురు చూశాడు. కానీ పేతురుని తెల్లవారిన తర్వాత చంపేద్దాం అనుకుని ఆ రాత్రి పేతుర్ని చెరసాల్లో పెట్టారు. చెరసాల్లో ఉంచారు. ఒక పక్కన ఏముందంటే మరణకరమైన పరిస్థితి ఉంది. చంపేస్తారేమో అన్న ఒక భయము తనలో ఉండాలి. కానీ పేతురు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో. పరిపూర్ణంగా పేతురు ఏం చేశాడో తెలుసా? దేవుని మీద ఆనుకున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఒక తల్లి, ఇది నిజంగా జరిగింది. ఒక తల్లి ఒకగానొక కొడుకు, తండ్రి చనిపోతే కష్టపడి ఆ తల్లి ఏం చేస్తుందంటే కొడుకుని పెంచుతుంది. సడన్గా ఆ కొడుకు కళ్ళు తిరిగి పడిపోయాడు. చిన్న పిల్లవాడే కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోతే హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ డాక్టర్ చెప్పాడు, ఇతనికి హార్ట్ ప్రాబ్లం ఉందమ్మా, వెంటనే ఈ బాబుకి ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేస్తేనే బతుకుతాడు, ఆపరేషన్కి 10 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ తల్లి సరే అయ్యా మీరు హాస్పిటల్ తీసుకెళ్ళండి అని అంటే, మీరు లోపలికి తీసుకెళ్ళండి, ట్రీట్మెంట్ చేయండి అంటుంది. అయితే మీరు డబ్బులు పే చేయాలమ్మా అంటే,
ఆమె అంది, అయ్యా నేను రేపు కడతాను అని చెప్పిందంట. ఈరోజు నా దగ్గర లేవయ్యా, నేను రేపు మనీ పే చేస్తాను అని చెప్పింది. అయితే ఎప్పుడైతే ఈ బాబుకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారో ఈమె మోకరించి ప్రార్థన చేస్తుంది. మోకరించి ప్రార్థన చేస్తుంది. నైట్ అయిపోయింది, తెల్లవారైంది. మరి డాక్టర్లు వస్తారు. ఆ నైట్ అంతా ప్రార్థనలోనే ఉంది. ఉదయం 10 వరకు కూడా ఆమె ప్రార్థనలోనే ఉంది. నర్సుని డాక్టర్ అడిగాడంట, ఆమె బిల్ పే చేసిందంటే లేదు సార్ ఇంకా పే చేయలేదు అనని ఆమె చెప్పి నైట్ చూసిందంట, ఆమె మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉంది. ఉదయం చూసిందంట నర్స్ వచ్చి, అప్పుడు కూడా మోకరించి ప్రార్థన చేస్తూనే ఉంది. 10 అయిపోయింది, డాక్టర్ వచ్చాడు. డాక్టర్ నర్స్ అడిగాడు, అమ్మా ఆమె బిల్లు పే చేసిందా అని అడిగి వెంటనే డాక్టర్ అన్నాడంట, అమ్మా మా అమ్మగారు చనిపోయి ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది ఈ రోజుతో. మీరు ఆ పేషెంట్కి బిల్లు కట్టించుకోవద్దు. మనము ఆమె జ్ఞాపకార్థం సందర్భంగా ఆ ఒక్క అతనికి ఫ్రీగా ట్రీట్మెంట్ చేద్దాం అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె విశ్వాసం. నర్సు వెళ్ళి లేపిందంట. అప్పటికి కూడా ఆమె లేవట్లేదు, మోకరించి కన్నీటితో దేవుని సన్నిధిలో అడుగుతూనే ఉంది, ప్రార్థన చేస్తూనే ఉంది. నర్సు వెళ్ళి లేపిందంట, అమ్మా లేకు నీ పిల్లోడికి ట్రీట్మెంట్ అయిపోయింది అని అంటే డాక్టర్ చెప్పారు, నీ దగ్గర 10 లక్షలు తీసుకోవద్దని చెప్పారమ్మా. అంటే ఆమె అందంట, నాకు తెలుసమ్మా, నాకు తెలుసు నా దేవుడు కార్యం చేస్తాడు. నా కుటుంబీకులందరూ నన్ను విడిచిపెట్టేశారు, నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ నేను నమ్ముకున్న దేవుడు నన్ను విడిచిపెట్టాడు. అదే నమ్మకంతో నా కొడుకుని హాస్పిటల్కి తీసుకొచ్చానమ్మా. నాకు తెలుసు ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో. ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నీ మనస్సు ఎవరి మీద ఆనుకోవాలి అంటే దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. పేతురు ఎవని యందు విశ్వాసం ఉంచాడండి? దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చెరసాలలో. ఎంత ప్రశాంతంగా! వారి దగ్గర నుంచి మనము నేర్చుకోవాల్సిన మాదిరి. అలా అని మీరు సమస్య వచ్చినప్పుడు మీరు నిద్రపోండి అని నేను చెప్పట్లేదు. మనకి నిద్ర పట్టదు కూడా. సమస్య వస్తే నిద్రపోలేం. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నప్పుడు మనకి నిద్ర పట్టదు. ఎంతసేపు మెలకుగానే ఉంటుంది. ఏవేవో ఆలోచనలు, ఏవేవో తలంపులు, దుష్టుడు ఏవేవో ఆలోచనలు మనలో పెడతా ఉంటాడు. ఆ సమయంలో నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. అక్కడ సంఘము అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది, కానీ పేతురు ప్రశాంతంగా చెరసాలలో నిద్రపోతున్నాడు. మేము పల్లెపేటలో పరిచర్యలు చేసేటప్పుడు ఒక కుటుంబము కొత్తగా దేవుడు నమ్ముకున్నారు. ఒక తల్లికి 2 పిల్లలు. కొడుకు పెళ్లి చేసింది, భార్య వెళ్ళిపోయింది, కేసు పెట్టింది అతని మీద. అతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అయితే వాళ్ళు ఒక 2 డేస్ ఉంచి అతన్ని బయటికి తీసుకొచ్చారు. వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం పలకరిద్దామని. వెళ్తే ఆ తల్లి ఒకటే ఏడుపు. చూడమ్మా ఎలాంటి పరిస్థితి వచ్చిందో, ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడమ్మా, నా కొడుకుని జైల్లో పెట్టిందమ్మా నా కోడలని ఎంతో దుఃఖిస్తూ ఉంది. మేము ఒక్కటే చెప్పాం, ఆంటీ మీరు బాధపడకండి, దేవుని మీద ఆధారపడండి. ఇప్పుడిప్పుడే మీరు దేవుని తెలుసుకున్నారు. ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధికులు వాళ్ళకి దేవుడు అంటే తెలియదు. ఎన్నెన్నో పూజలు ఎన్నెన్నో చేశారంట. వాళ్ళ పరిస్థితులు మారాలి ఎన్నో దేవుళ్ళ దగ్గరికి మేము వెళ్ళామమ్మా, కానీ మాకు ఎలాంటి ప్రయోజనం దొరకలేదు అన్నప్పుడు నేను చెప్పాను, ఆంటీ మీరు ఇప్పుడే కొంచెము అడుగులు వేస్తూ ఉన్నారు దేవుని దగ్గరికి. మీరు పరిపూర్ణంగా మీరు దేవుని మీద ఆధారపడండి, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడని మేము ఆంటీని చాలా ప్రోత్సహించే వాళ్ళం. నిజంగా అండి, వారి జీవితంలో కూతురికైతే భర్త
వదిలి వెళ్ళిపోయాడు, విడాకులు తీసుకోవాలని వాళ్ళు నిశ్చయించుకున్నప్పుడు అక్కడ దేవుడు అద్భుతం చేసి ఆ భార్యాభర్తలు ఇద్దరిని కలిపాడు. ఇక్కడ కొడుకు విషయంలో కూడా దేవుడు కార్యం చేసి ఇక్కడ కూడా భార్యాభర్తల్ని ఇద్దరిని కలిపాడు అనమాట. ఎందుకు నేను ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, దేవుని మీద మనము ఆధారపడాలి, ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి మనము ఎలా తప్పించుకోవాలనే మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. కాబట్టి దేవుని మీద మనం ఎక్కువగా ఆధారపడాలి. ఇక్కడ పేతురు చూడండి, చెరసాల్లో నిద్రపోతున్నాడు. అంటే రేపు ఏం జరుగుతుందో పేతురుకు తెలుసు. సంకెళ్లతో బంధింపబడి ఉన్నాడు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. సమస్యలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు మనం వచ్చి ఆ సమస్యని దేవుని పాదాల చెంత పెడితే ఆ సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అది ఎలాంటి సమస్య అయినా సరే దేవునికి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు, సమస్తము కూడా ఆయనకి సాధ్యమే. ప్రశాంతంగా నిద్రపోతూ సంకెళ్లతో బంధింపబడి ఉన్నాడు. ప్రార్థన అత్యాశక్తితో సంఘం ఏం చేస్తున్నారో తెలుసా? ప్రార్థన చేస్తున్నారు. ఇంకా తర్వాత 12వ వచనంలో మనం చూసినట్లయితే, ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవుడు కాపాడుతాడు, దేవుడు నన్ను రక్షిస్తాడు అన్న మనస్సు ఆయనలో ఉంది. ఎవరిని మనస్సు ఆయన మీద ఆనుకొనునో పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టి పేతురు భక్తుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? పేతురుని సరసాల నుంచి విడిపించాడు. అంత సంఘమంతా కూడి అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడికి దేవుడు పేతురుని నడిపించాడు అన్నమాట. సమస్య వచ్చినప్పుడు భయపడకుండా, దిగులు పడకుండా, ప్రభువా ఇది నా సమస్య అని ప్రభు పాదాల చెంత మనం పెడితే ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడండి. ప్రశాంతంగా సమస్య వచ్చినప్పుడు ప్రశాంతంగా మనం ఉండలేం. ఇంట్లో అందరినీ టెన్షన్ పెడతాం. అటు భర్తకి సమస్య వచ్చింది అనుకోండి, అటు భార్య ప్రశాంతంగా ఉంచడం, అటు పిల్లల్ని కూడా ప్రశాంతంగా ఉంచలేం. మనం ఏడుస్తాం, మన తోటి వాళ్ళని కూడా మనము ఏడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ సమస్య ఏంటో మనకి తెలుసు. ఆ సమస్య నుంచి విడిపించమని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు. ఎలా ప్రార్థన చేయాలి అంటే అత్యాశక్తితో. ఇది దేవుడు నిశ్చయముగా చేయగలిగిన సమర్థుడు అని మనం ఏం చేయాలో తెలుసా? ఆయన మీద ఆనుకొని, ఆయన యందు, అక్కడ చూడండి యెషయా గ్రంథంలో ఇంకొకసారి చదువుదాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మనం ఎవని యందు విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని వాగ్దానాలు మనం నమ్మాలి. మరి అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాముకి, నేను నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తానని. వాగ్దానం చేసిన తర్వాత వెంటనే దేవుడు కుమారుల్ని ఇచ్చేశాడండి అబ్రహాముకి. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మీద ఆధారపడ్డాడు అబ్రహాము. దేవుని మాటకు లోబడ్డాడు. కానీ మన జీవితాల్లో ఏం చేయాలంటే కార్యాలు వెంటనే జరిగిపోవాలి. ఇప్పుడే విత్తనం వేస్తే వెంటనే ఏం రావాలి? కాయలు వచ్చేయాలి. వెంటనే కాయలు వచ్చేయాలి, చేతికి ఫలం వచ్చేయాలి. అలా ఉంటాయి మన జీవితాలు. ఎదురు చూడలేం, మనకు ఒక నిరీక్షణ ఉండదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ పేతురు గారి ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రశాంతంగా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, ఈ సమస్యలోంచి దేవుడు నన్ను విడిపిస్తాడని పరిపూర్ణంగా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు
కార్యం చేస్తాడండి. మా జీవితాల్లో మేము ఎన్నో కార్యాలు చూసాం. మొన్న మ్యారేజ్‌లో మా పెద్ద తమ్ముడు మ్యారేజ్‌లో మా పరిస్థితులు ఏమీ బాలేదు. మా చిన్న తమ్ముడు మ్యారేజ్‌కి మమ్మల్ని చూసి మా బంధువులు చాలా ఆశ్చర్యపోయారు. చాలా అంటే చాలా ఆశ్చర్యపోయారు. ఒక్కొక్కళ్ళొచ్చి, "వదిన, నిజంగా మీ పరిస్థితులు ఒకప్పుడు మేము విన్నప్పుడు మాకు చాలా బాధగా ఉండేది. కానీ ఇప్పుడు మిమ్మల్ని మేము చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది వదిన" అని ఒకళ్ళు, "చాలా హ్యాపీగా ఉందక్క" అని ఒకళ్ళు, ఒక్కొక్కళ్ళు అందరూ వచ్చారు బంధువులు. వాళ్ళందరూ సాక్ష్యం చెప్తుంటే నేను ఒకటే చెప్పాను, దేవుని మీద పరిపూర్ణంగా మేము ఆధారపడ్డాం కాబట్టి దేవుడు మా పరిస్థితుల్ని ఈరోజు ఇలా మార్చాడమ్మా. ఒకప్పుడు నిజంగానే మా పరిస్థితి బాలేదు. ఎన్నో సమస్యలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మేము ఫేస్ చేస్తూ వచ్చాం. ఎన్నో అవమానాలు కూడా మేము పడుతూ వచ్చాం. కానీ ఈరోజు ఒక సాక్షిగా మమ్మల్ని దేవుడు నిలబెట్టుకున్నాడు. ఒకరికిచ్చే స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచాడమ్మా అన్నప్పుడు వాళ్ళైతే చాలా సంతోషపడ్డారు. నిజంగా దేవుని మీద పరిపూర్ణంగా మనం ఆధారపడాలి. కానీ మనము అలా ఉండదు. మన ప్రార్థన విధానం ఎలా అంటే, ప్రార్థన చేస్తాం, కార్యం జరగలేదంటే దేవుడి మీద అలుగుతాం. మనకి వెంటనే జరిగిపోవాలి. మందిరానికి రాగానే ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయంగానే ఇంటికి వెళ్ళిన తర్వాత మనం అనుకున్నది జరిగిపోవాలి. దేవుడు కొన్ని విషయాల్లో తొందరగా కార్యం చేస్తాడు, కానీ కొన్ని విషయాల్లో మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు ఆలస్యం చేస్తాడు. పేతురు ఎందుకు అంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు? ఆల్రెడీ యాకోబును అక్కడ చంపేశారు. ఇతన్ని కూడా చంపేస్తారన్న భయము కానీ, ఆందోళన కానీ, టెన్షన్ కానీ పేతురులో అక్కడ కనబడలేదు. భయము, టెన్షను, వేదన, బాధ ఉన్నప్పుడు మనిషికి నిద్ర పడుతుందా అండి? నిద్ర పట్టదు. ఎంతసేపు అటు ఇటు తిరుగుతూ ఉంటాం, ప్రశాంతంగా మనం ఉండలేం. సంకెళ్లతో బంధింపబడి ఉన్నాడు పేతురు. అక్కడ యాకోబు చంపేశారు, తెల్లవారితే నన్ను కూడా చంపేస్తారు అన్న ఆలోచన పేతురులో కొంచెం కూడా రాలేదు. మనం ఆలోచిస్తే అక్కడ జరిగింది ఏంటి? యాకోబుని చంపేశారు, పేతురును కూడా తెల్లారితే చంపేయాలి. చనిపోతానన్న బాధ కానీ, దిగులు కానీ, భయం కానీ, ఆందోళన కానీ ఏమీ లేవు. ప్రశాంతంగా పేతురు నిద్రపోతున్నాడు. ఎందుకు నిద్రపోతున్నాడు అంటే, ఆయన మనస్సు ఎవరి మీద ఆనుకొని ఉంది? దేవుని మీద ఆనుకొని ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి పేతురు ప్రశాంతంగా ఉన్నాడు. సమస్య వచ్చినప్పుడు దేవుని పాదాల చెంత పెట్టి మనం కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ప్రశాంతంగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, ప్రశాంతత మనకి ఉండదు. ఆందోళన, చింత, దిగులు. దేవుడు ఈరోజు అంటున్నాడు, నీ చింత యావత్తు నా మీద వేయి. పేతురు యొక్క చింతని, వేదన్ని, భయాన్ని, బాధని, దిగుల్ని అంతా కూడా ఎక్కడ పెట్టాడండి? దేవుని మీద పెట్టి ప్రశాంతంగా ఉన్నాడు. నీవు కూడా ఈరోజు ఏ సమస్యలతో నీవు ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో, ఆ పరిస్థితులన్నిటినీ దేవుని పాదాల చెంత పెట్టి ప్రశాంతంగా మనం ఉండగలిగితే దేవుని యొక్క కార్యాలు మనము చూడగలుగుతాం. అక్కడ పేతురు, సంఘమంతా కూడా పేతురు కొరకు ప్రార్థన చేస్తుంది విశ్వాసంతో. దేవుడు పేతురుని ఆ చెరసాల నుంచి ఆ రాత్రి విడిపించి వారి మధ్యకి తీసుకొని వచ్చాడు. నీవు కూడా మోకరించి నీ ఇంట్లో ప్రార్థన చెయ్యి, కన్నీటితో దేవుడిని అడుగు. ఖచ్చితంగా నీ సమస్య ఏంటో దేవుడే పరిష్కరిస్తాడు. దేవుడే ద్వారాలు తెరుస్తాడండి. ఇంకొకటి చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను.
చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. చాలమ్మా. ఇక్కడ పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే ఒక గ్రామంలో నుంచి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఒక అమ్మాయి కనబడింది, ఒక యవనస్తురాలు. ఆమె దయ్యం పట్టి కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ ఆమె సోది చెప్తూ ఉంటది అనమాట. అంటే జరిగేది జరగబోయేది, అంటే ఒక దయ్యం పట్టిన ఆమె సోది చెప్తూ ఉండేదన్నమాట. సోది చెప్పినప్పుడు జరిగేది జరగబోయేది ఏం జరుగుతుందని వాళ్ళందరికీ చెప్తూ ఉండేది. అయితే ఆ అమ్మాయిని బట్టి ఆ ఊర్లో కొంతమంది పెద్దలు ఏం చేసేవాళ్ళంటే సొమ్ము చేసుకునేవాళ్ళు, అంటే డబ్బులు సంపాదించేవారు. అయితే ఈ అమ్మాయి వారికి కనబడింది. పౌలు శీలకు కనబడినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఒకటే అన్నారు, నజరేయుడైన యేసు నామములో దేవుడు నిన్ను స్వస్థపరచును గాక అని వాళ్ళు చెప్పినప్పుడు ఆమెలో ఉన్న దెయ్యం పోయి ఆమె మామూలు మనిషిలాగా అయిపోయింది. వారికి వచ్చే సంపాదన అంతా కూడా పోయింది. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే అక్కడున్న పెద్దలు వాళ్ళు ఆ పౌలుని శీలను పట్టుకొని బాగా కొట్టేశారు. రక్తం వచ్చేటట్టుగా బాగా కొట్టి వారిని రాళ్లతో కొట్టి వాళ్ళని అలా పడేశారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారండి, మధ్యరాత్రి వేళ పౌలును శీలను ఏం చేస్తున్నారు, దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేరి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఎవరన్నా ఈ విధంగా దేవుని నామ పేరట మనల్ని ఎవరన్నా కొట్టారనుకోండి, మనకి పాటలు వస్తాయండి, ప్రార్థన వస్తుందా, ప్రశ్నలు వస్తాయి. ప్రభువా నీ కొరకే కదా నేను ప్రయాసపడుతున్నాను, నీ సేవే కదా ప్రభువా నేను చేస్తున్నాను, నాకెందుకయ్యా ఈ కష్టం, ఎందుకయ్యా అని దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ఈ పౌలు శీలలు ఏం చేస్తున్నారో తెలుసా, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అంటే శరీరం అంతా గాయాలు ఉన్నాయి, రక్తం కారుతుంది, చాలా వేదన ఉంది వారిలో. వారి బాహ్య శరీరము కృషించిపోయిన కానీ వారి యొక్క ఆత్మ ఏం చేస్తుందండి, దేవుని స్తుతిస్తుంది. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉంది? శరీరంలో మరి ఇప్పుడు అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి కూడా బాగా ఎక్కువైపోయినాయి. చాలా అంటే చిన్న వయసులోనే హెల్త్ ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా, ఆ స్థితిలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు. నీ పరిస్థితి ఎలా అయినా సరే, ఎలా ఉన్నా సరే, నువ్వు ఏం చేయాలో తెలుసా, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి గణపరచాలి. వారికి కలిగింది బాధే, అయినా కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడు క్రైస్తవుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే, శ్రమ మంచిగా అన్ని బాగున్నప్పుడు మంచిగా మందిరానికి వస్తారు, ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు దేవుని మందిరానికి మానేస్తారు. ఈ మధ్య నేను చాలా మందిని చూస్తున్నాను. సంఘంలో ఒక సహోదరుని నేను అడిగాను, ఎందుకు మీరు శనివారము ఆదివారం సరిగ్గా ప్రార్థనకి రావట్లేదు, శనివారం ప్రార్థనకి రావచ్చు కదా అంటే, నేను రోజువారీ కూలీకి డబ్బులు తీసుకున్నానమ్మా, నేను పని చేసి వాళ్ళకి డబ్బులు కట్టాలి అని చెప్పింది. నేను అన్నా, ఆంటీ నీవు దేవుని మందిరానికి వస్తే దేవుడు ఏదో ఒక రూపంలో నీ మార్గాలు తెరిచి దేవుడు మీకు సహాయం చేస్తాడు, మందిరం మాత్రం మానబాకండి అంటే, సరే అమ్మా అంది. తర్వాత ఆమెకు ఒక సమస్య వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది. అప్పటి నుంచి కూడా మందిరము మానలేదు, సమస్య తీరిపోయింది. ఇప్పుడు మళ్ళీ రావడం మానేసింది, శనివారం రావడం మానేసింది, ఆదివారం కూడా సరిగ్గా కనబడట్లేదు. ఎప్పుడైనా సరే ఏ సమస్య వచ్చినా, సమస్య ఉన్నా, అనారోగ్యం ఉన్నా దేవుని మందిరం మనం మానకూడదు. అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, ఒకవేళ నువ్వు లేవలేని పరిస్థితిలో ఉంటే కూర్చొని ప్రార్థన చేయి, అంతేగాని దేవుని మందిరం మాత్రం మానకూడదు. ఆయన మందిరంలోనే ఉంది అసలైన సంతోషం.
మనం ఎన్ని సమస్యలతో మందిరానికి వస్తామో, ఎప్పుడైతే ఈ మందిరంలో మనం అడుగు పెడతామో, మన మనస్సు ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మందిరంలో ఉన్నంతసేపు లోకం మనకి గుర్తురాదు. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆరాధన పాటలు, ఒక్కొక్క పాటలో కూడా ఎంతో అర్థవంతంగా, అర్థం కూడా చాలా మీనింగ్ ఉంటుంది. సమస్య వచ్చినప్పుడు ప్రార్థన మానొద్దు, మందిరం మానొద్దు. ఆ సమస్యల్లో మనం దేవుణ్ణి ఎప్పుడైతే ఘనపరుస్తామో, దేవుడు గొప్పగా మనల్ని హెచ్చిస్తాడు. వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది. పౌలు శీలలకి బాగా కొట్టేశారు, గాయపరచబడ్డారు, రక్తం కారుతుంది. అయినా కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నారో తెలుసా? స్తుతిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. సమస్య వచ్చినా, లేదంటే మనకి ఏదైనా అనారోగ్యం వచ్చినా ప్రార్థన రాదు, పాటలు రావు. మానేస్తాం మందిరం. ఈ లోకంలో కొంతకాలమే మనం శ్రమలు పడతాం, కానీ అసలైన రాజ్యం మనకు ఒకటి ఉంది. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రాజ్యంలో నువ్వు చేరాలి అంటే దేవుని పాద సన్నిధికి నువ్వు రావాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ నరకాగ్నిలో యుగ యుగాలు మనం కాలుతూనే ఉంటాం. ఆ నరకాగ్ని నుంచి మనం విడిపించబడాలి అంటే, ఆ నరకాగ్ని నుంచి మనం తప్పించబడాలి అంటే దేవుని దగ్గరికి రావాలి, దేవుని మందిరానికి మనం రావాలి. వీళ్ళకి సమస్య వచ్చింది. ఏం చేస్తున్నారు తెలుసా? మధ్యరాత్రి వేళ ఏం చేస్తున్నారండి? మధ్యరాత్రి మధ్యరాత్రి మనకి పొద్దున్నే కూడా ప్రార్థనకి, ఎర్లీ మార్నింగ్ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా వింటాడండి. 3 గంటల నుంచి 5 గంటల లోపు మనము ప్రార్థన చేస్తే ప్రతి సమస్య నుంచి విడిపించబడుతుంది. అంత అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మొట్టమొదటిగా మనం ఎవరిని వెతకాలో తెలుసా? దేవుని సన్నిధిని వెతకాలి. ఒక్కరోజు కూడా ఆన్లైన్ ప్రేయర్ చేసుకోకపోతే మనసు చాలా ఆందోళనగా అనిపిస్తుంది. కరెక్ట్గా 4:30కి లేస్తాం మేము ఆన్లైన్ ప్రేయర్కి. ఆ టైంలో దేవుడు, మనం ఏ సమస్య ఉన్నా దేవుడు ఆ సమయంలో మనం అడిగితే ఖచ్చితంగా జవాబిస్తాడు. అంటే మధ్యాహ్నం చేస్తే, సాయంత్రం చేస్తే, రాత్రి చేస్తే దేవుడు జవాబు ఇవ్వడమ్మా అని మీరు నన్ను అడగొచ్చు. ఆ సమయంలో దూతల సంచరణ ఎక్కువగా ఉంటుంది. మనం చేసే ప్రార్థన, కన్నీటి ప్రార్థన అంట దేవుని సన్నిధికి అలా ధూపంలాగా డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్తుంది. అర్ధరాత్రి వేళ వీళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. ఆ గాయాలతో, దెబ్బలతో బాగా కొట్టారంట వాళ్ళని, బెత్తాలతో. అక్కడ చూడండి 22వ వచనంలో, అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తముతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. వారి యొక్క బట్టలను కూడా తీసివేసి బెత్తాలతో కొట్టారంట. స్కూల్లో పిల్లలు ఏదన్నా రాయకపోయినా, మిస్టేక్ చేసినా, మనం ఏదైనా చిన్న దెబ్బ కొట్టామంటే వెంటనే వచ్చేస్తారండి, ఫోన్లో ఫోటో తీస్తారు. సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి వాడు తెల్లగా ఉన్నాడు అనుకోండి, ఇంకా మాకు నెక్స్ట్ డే మార్నింగ్ మామూలుగా ఉండదు. మొన్న ఇప్పుడు మాకు అంతా జాయిన్ అవుతూ ఉన్నారు పిల్లలు కొత్తగా. మాకు నెక్స్ట్ క్లాస్ పిల్లలు మాకు వస్తారు కదా, ఫస్ట్ స్టాండర్డ్ అయిపోయిన వాళ్ళు సెకండ్కి. అయితే నిన్న ఒక పేరెంట్ ఫస్ట్ క్లాస్ పిల్లని తీసుకొచ్చింది, చిన్నగా ఉంది. ఈ చెయ్యి మొత్తం వాతలు ఉన్నాయి, ఈ చెయ్యి మొత్తం వాతలు ఉన్నాయి. నేను అడిగాను, ఏంటండి ఈ వాతలు ఏంటండి, పిల్ల ఏమన్నా కాల్చుకుందా, మంటలు ఏమన్నా పడిందా అంటే ఆ పేరెంట్ చెప్పింది, నేనే వాతలు పెట్టానండి అంది. అదేంటండి అంత దారుణంగా పెట్టారు అని నేనంటే, లేదండి మాట వినట్లేదు, చెప్పింది చెయ్యట్లేదు, తినట్లేదు
అనని ఆమె ఏదేదో చెప్తుంది ఆ పిల్ల మీద. చిన్న ఇంతే ఉంది పిల్ల, ఫస్ట్ స్టాండర్డ్. చిన్న పిల్ల కదండి, అలా పెట్టకూడదు కదండి అని అంటే, నేనే పెట్టానండి అనని ఆమె మాట్లాడుతూనే ఉంది. కొంతసేపు అయిన తర్వాత ఆ పిల్ల నా దగ్గరకు వచ్చి, కొంచెం ఆ పిల్లకు మైండ్ కూడా అంత సరిలేదు. మిస్, మా అమ్మ నాకు వాతలు పెట్టింది కదా, సాయంత్రము మా అమ్మను కొట్టండి మీరు అంది. సరే అమ్మా అన్నాను. నాకు అనిపించింది, హాలిడేస్లో ఇంట్లో బుక్కల్ని భరించడానికి వాళ్ళకి అంత కష్టమైంది, మాకు క్లాస్కి వచ్చి 30-40 మంది ఉంటారు, మరి మేమెంత భరించాలి? చిన్న దెబ్బ కొడితే ఫోన్లో ఇలా జూమ్ చేసి మరి చూపిస్తారు ఆఫీస్ రూమ్లో తీసుకొచ్చి. ఇక్కడ చూడండి వాళ్ళని ఎంత బాగా కొట్టారు. బట్టలు తీసి బెత్తాలతో బాగా రక్తం వచ్చేటట్టుగా కొట్టి వారిని ఎక్కడ వేశారండి? సరసాలలో బంధించారు. వాళ్ళ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేదు. వాళ్ళ గాయాల్లో నుంచి రక్తం కారుతూనే ఉంది. అయినా కూడా వారు అర్ధరాత్రి వేళ లెగిచి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మరి నా పరిస్థితి ఏంటి? శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నామా మనం? ఎందుకయ్యా నాకు ఈ శ్రమలు ఇచ్చావని దేవుణ్ణి అడుగుతున్నామా? వీరిలాగా, ఆది అపోస్తులులాగా దేవుణ్ణి మనము గణపరుస్తున్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ఈరోజు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. అకస్మాత్తుగా ఏం జరిగిందండి? ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తున్నారో, ఎప్పుడైతే దేవునికి కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారో, అకస్మాత్తుగా మహాభూకంపము కలిగింది. చెరసాల యొక్క పునాదులు అదిరినాయి. వెంటనే తలుపులు తెరుచుకున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ సమస్యలో ఉండి, నువ్వు ఆ ఇంట్లోనే ఉండి సమస్యలో మునిగిపోతూ దుఃఖిస్తూ రోధిస్తూ అదే ఇంట్లో నువ్వు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు మోకరిస్తే వెంటనే నీ ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆ పౌలు శీలలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ అంత వేదనలో కూడా, అంత బాధలో కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధించారు, అకస్మాత్తుగా ఏమొచ్చిందండి? భూకంపం వచ్చింది. వెంటనే సరసాల యొక్క పునాదులు కదిలించబడ్డాయి. దేవుడు అలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చేయాలి అంటే మనం ఏ సమస్య వచ్చినా సరే దేవుని మీద ఆధారపడ్డ మనము నేర్చుకోవాలి. ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడాలి. ప్రభువా, ఇది నా సమస్య, అది ఎంత చిన్న సమస్య అయినా సరే. విజయవాడ వచ్చినప్పటి నుంచి నేను నేర్చుకున్నానంటే, అది చిన్నద పెద్ద, దేవుని ఆ సమస్య విడుదల. ఒక ఎగ్జాంపుల్ చూడండి, బస్ వచ్చే టైము అయిపోతుంది, స్కూల్ బస్ వచ్చే టైం 8:10 కల్లా ఖచ్చితంగా వస్తుంది. ఒక్కొక్కసారి ముందు వచ్చేసింది. సరే నా సరే దేవుడిని అడుగుతూ ఉంటాను, ప్రభా నేను వెళ్ళే వరకు బస్సు రాకూడదు, ప్రభా నేను వెళ్ళే వరకు బస్సు రాకూడదు అయ్యా, బస్సు మిస్ అవ్వదు, అక్కడ ఆపకూడదు, నేను వెళ్ళాక బస్సు రావాలి. నా ప్రార్థన ఒక్కోసారి అలా ఉంటుంది. ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఏం చేయాలో తెలుసా? దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. వీళ్ళు దేవుని స్తుతించారు, దేవునికి ప్రార్థన చేశారు, అక్కడ గొప్ప అద్భుతాన్ని దేవుడు వారి మధ్య చేశాడు. ఈరోజు వారి పట్ల చేసిన దేవుడు మన జీవితాల్లో చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. వారిలో విశ్వాసం ఉంది. ఎవరిని మనస్సు ఆయన మీద ఆనుకొనునో, పరిపూర్ణంగా వాళ్ళు ఏం చేశారో తెలుసా? దేవుని మీద ఆనుకున్నారు, దేవుని మీద ఆధారపడ్డారు. ఖచ్చితంగా దేవుడు మా జీవితంలో కార్యం చేస్తాడు. షడ్రకు మెషకు అబేద్నెగో విషయంలో మనం చూస్తే, వారిని అగ్నిగుండములో వేయడానికి తీసుకువెళ్ళారు. ఆ విగ్రహానికి మీరు మొక్కండి అంటే మేము మొక్కమని, ఎలాంటి భయం కూడా లేకుండా వారు దేవుని కొరకు నిలబడ్డారు. అలాంటి ధైర్యము, అలాంటి నమ్మకము, విశ్వాసము దేవుని నమ్ముకున్న మనలో కూడా ఉండాలి. ఆ అగ్నిగుండంలో
వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఎందుకంటే వారి మనసు ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. ఖచ్చితంగా దేవుడు వస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు అని వారు నమ్మారు. అగ్నిగుండంలో వాళ్ళని పడవేసినా కూడా వారికి కొంచెం కూడా తగలలేదు. అంత గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. భూకంపం వచ్చింది, చెరసాలు పునాదులు అదిరాయి. అక్కడ ఏం జరిగిందంటే 27వ వచనం, అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారు అనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనపోయాను. అక్కడ ఆ చెరసాల దగ్గర ఒక నాయకుడిని కాపలా పెట్టారు. తలుపులు తెరవబడినాయి, భూకంపం జరిగింది, అవన్నీ కూడా వారి కళ్ళతో చూస్తూ ఉన్నాడు ఆ నాయకుడు. వీళ్ళు చెరసాల నుంచి పారిపోయారేమో అనుకొని తనను తాను చంపుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే అధికారులు నన్ను బ్రతకనివ్వరు, వీరికి నన్ను కాపలాగా పెట్టారు, నన్ను బ్రతకనివ్వరు, వీళ్ళు వెళ్ళిపోయారేమో అనని తనలో తాను అనుకొని తనంతట తాను చంపుకోవడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, నువ్వేమీ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, నువ్వేమీ హాని చేసుకోవద్దు. అక్కడ జరిగిన అద్భుతాన్ని ఆ యొక్క చెరసాల యొక్క నాయకుడు చూసి దేవుణ్ణి నమ్ముకున్నాడండి. ఈరోజు మన విశ్వాసాన్ని బట్టి, మనల్ని బట్టి ఇతరులు దేవుని వైపు ఆకర్షింపబడుతున్నారా? మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. అక్కడ చేసిన అద్భుతాన్ని బట్టి ఆ చెరసాల నాయకుడు ఏం చేశాడో తెలుసా? రక్షణ పొందాడు. అక్కడ అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేం చేయవలెను? 31వ వచనం దగ్గర నుంచి చదవండి. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడును నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటి వారునున్న అందరికీ దేవుని వాక్యము బోధించిరి. ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకొని వారి గాయములు కడిగెను. వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల్లో కూడా మనము దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం ఉంచితే మనలను చూసిన ఇతరులు, చుట్టుపక్కల వారు నిజంగా వీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. ఒకప్పుడు వీరి పరిస్థితి ఏం బాగాలేదు, కానీ ఇప్పుడు చూడు వారు పరిస్థితిని దేవుడు ఎలా మార్చారు. ఇప్పుడు కూడా మా కొలీగ్స్ అంటూ ఉంటారు, స్టార్టింగ్లో విజయవాడ వచ్చినప్పుడు మీ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి, ఇప్పుడు మీ పరిస్థితి చాలా మారింది. వాళ్ళు అంటారు, మీరు దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డారు కాబట్టి మీరు నమ్ముకున్న దేవుడు మీకు గొప్ప కార్యం చేశాడండి అని. మనల్ని బట్టి ఇతరులు దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. ఇక్కడ చూడండి, చెరసాల నాయకులు కుటుంబం మొత్తము కూడా బాప్తిసం పొందారు, రక్షణ పొందారు. మనము ఇతరులకి సువాసన కలిగించే విధంగా మన జీవిత విధానం ఉండాలి. ఈ యొక్క అపోస్తుల నుంచి మనము నేర్చుకున్నది అదే. వాళ్ళు ఒక మార్గదర్శిని మనకి చూపించారు. పరిపూర్ణంగా మనము దేవుని మీద ఆధారపడాలి. ఎవరిని మనస్సు ఆయనను ఆనుకొనును. కొంచెము విశ్వాసము ఉన్నట్టుగా లేనట్టుగా ఉంటుంది. విశ్వాసం ఉంటుంది కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా కావాలి, మనకు ఒక డబ్బు అవసరం వచ్చింది, దేవుణ్ణి అడుగుతాము, మళ్ళీ బయట ప్రయత్నాలు కూడా చాలా చేస్తూ ఉంటాం. మనం పరిపూర్ణంగా మనము దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో తెలియదండి, వారే వచ్చి మనకి డబ్బులు ఇచ్చెళ్తారు. పూర్తిగా మనము దేవుని మీద ఆనుకోవాలి. ఇక్కడ పేతురు పరిపూర్ణంగా దేవుణ్ణి ఆనుకొని ప్రశాంతంగా నిద్రపోయాడు.
దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడని పేతురు నమ్మాడు. ఈరోజు నువ్వు నేను నమ్మాల్సింది ఒకటే, ఖచ్చితంగా ఈ సమస్యల నుండి, ఈ చింతల నుండి, ఈ బాధ నుంచి, ఈ వేదన నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడని మనము నమ్మితే ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. ఆ రీతిగా దేవుడు అద్భుతాలు మన జీవితంలో చేయలాగున మనం ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక.